ఇశ్రాయేలు అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి సౌలు అనే రాజు ఉండేవాడు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులు అనే శత్రువులు వచ్చారు. వాళ్లకు ఒక పెద్ద రాక్షసుడు లాంటి యోధుడు ఉండేవాడు. గొలియతు చాలా బలమైనవాడు. అతడు దాదాపు 9 అడుగుల ఎత్తు ఉండేవాడు. చేతిలో పెద్ద ఖడ్గం ఉండేది. రోజు ఇశ్రాయేలు సైనికులు దగ్గరకు వచ్చి అరిచేవాడు, మీలో ఎవడైనా ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయడానికి రండి అని గట్టిగా అరిచేవాడు. కాని ఇశ్రాయేలు ప్రజలకు ధైర్యం లేదు. అందరూ భయంతో నిల్చుండిపోయారు. దావీదు అనే చిన్నవాడు ఉండేవాడు. అతను గొర్రెలను కాసేవాడు. దావీదు చెట్టు కింద కూర్చుని తుంటి వాయిద్యంతో పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాడు. దావీదు అన్నలు ఇశ్రాయేలు సైన్యంలో సైనికులుగా పనిచేసేవారు. ఒకరోజు దావీదు వాళ్ళ అన్నలకు భోజనం తీసుకుని వెళ్తాడు. ప్రజలు చాలా భయపడుతూ ఉంటారు. గొలియతు గట్టిగా అరుస్తూ సైనికులను యుద్ధానికి పిలవడం వింటాడు. దావీదు వాళ్ళ అన్నలను అడుగుతాడు, మీరు ఎందుకు అతనితో యుద్ధం చేయడం లేదు అని అడుగుతాడు. వాళ్ళ అన్నలు చాలా కోపంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటారు. గొలియతు దేవుడిని అవమానించడం చూసిన దావీదుకి చాలా కోపం వస్తుంది. దావీదు సౌలు రాజు దగ్గరకు వెళ్లి, నేను గొలియతుతో యుద్ధం చేస్తాను అని చెప్పాడు. సౌలు ఆశ్చర్యపోతాడు. నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, అతనితో యుద్ధం చేయలేవు అని సౌలు దావీదుకి చెప్తాడు. దావీదు సౌలుతో, నేను గొర్రెలను కాసేటప్పుడు సింహాల నుంచి గొర్రెలను కాపాడేవాడిని, దేవుడు నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు అని చెప్తాడు. దావీదు చెప్పిన మాట విన్న తరువాత సౌలు యుద్ధం చేయడానికి ఒప్పుకుంటాడు. సౌలు దావీదుకి యుద్ధ కవచాలు ఇస్తాడు. కాని అవి దావీదుకి సరిపోలేదు. దావీదు యుద్ధ కవచాలు లేకుండా యుద్ధం చేస్తాను అని సౌలుకి చెప్తాడు. దావీదు నదీ తీరానికి వెళ్లి 5 రాళ్లు తీసుకుంటాడు. గొలియతు దగ్గరకు వెళ్లి నిలబడతాడు. గొలియతు దావీదుని చూసి నవ్వుతాడు. ఏంటి, నువ్వు నాతో యుద్ధం చేస్తావా అని అంటాడు. దావీదు గొలియతుతో, నువ్వు ఆయుధాలతో వస్తావు కాని నేను దేవుని నామముతో వస్తాను అంటాడు. దావీదు గల్లాలో ఒక రాయి పెట్టి గోలియతు మీదకి విసిరాడు. ఆ రాయి నేరుగా గోలియతు తలకి తగిలింది. అతను నేలపై పడిపోయాడు. గోలియతు ఓడిపోయాడు. దావీదు గెలిచాడు. ఇశ్రాయేలు సైనికులు సంతోషంగా గంతులు వేస్తారు. దావీదు దేవుని యందు విశ్వాసంగా, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి విజయం సాధించాడు. మీరు కూడా మీ జీవితంలో దేవుని యందు అంతే విశ్వాసంగా, నమ్మకంగా ఉంటారు అని